హలో ఎవరీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. సో ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అంటే వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వేరే వాళ్ళ కంటెంట్ కనుక మ్యూజిక్ కనుక మనం తీసుకుంటే మనకు కాపీరైట్ క్లెయిమ్స్, కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మరి మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు మంచి మ్యూజిక్ కావాలి, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే సో మనకు 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి పెయిడ్ అండ్ ఒకటి ఫ్రీ. సో పెయిడ్ వచ్చేసి మనం ఏదైనా మ్యూజిక్ లైసెన్స్ తీసుకొని మన వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని కనుక మన వీడియోలో యాడ్ చేస్తే మనకి ఎలాంటి కాపీరైట్స్ అయితే రావు. సో ఈరోజు వీడియోలో మనం నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ ఉన్న వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. సో మీరు మీ వీడియో ఎడిటింగ్కి బ్యాక్గ్రౌండ్ కోసం మీరు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ కనుక వాడాలంటే మనకు మెయిన్గా 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి మనకు బెన్ సౌండ్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో బెన్ సౌండ్లో ఏంటంటే మనం మ్యూజిక్ను ఫ్రీగా వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ ఫర్ వీడియోస్ అని ఉంది. సో దీంట్లో మీకు కావాల్సిన చాలా మ్యూజిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు పర్సనల్గా వాడుకోవాలంటే వాడుకోవచ్చు అండ్ కమర్షియల్గా వాడుకోవచ్చు అంటే లైసెన్స్ తీసుకోవచ్చు. సపోజ్ ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఒక వీడియోలో వాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రీ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ మ్యూజిక్ అండ్ గెట్ అట్రిబ్యూషన్ టెక్స్ట్ అని వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ సాంగ్ను మనం మామూలుగా యూట్యూబ్ వీడియోస్కి అయితే వాడచ్చు. బట్ చూడండి, ఇక్కడ వీళ్ళు పాడ్కాస్ట్కి, సాంగ్ మేకింగ్కి, ఆడియో బుక్కి, మ్యూజిక్ రిమిక్స్కి అయితే వాడొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఫ్రీ లైసెన్స్ విత్ అట్రిబ్యూషన్. సో ఇది మనం ఫ్రీగా వాడుకోవచ్చు, బట్ వీటి పర్పస్ కోసం అయితే దీన్ని వాడొద్దు. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దాం. సో డౌన్లోడ్ చేస్తే మీకు ఇందులో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు లైసెన్స్ కోడ్ అనేది వస్తుంది. సో ఈ లైసెన్స్ కోడ్ని కాపీ చేసి మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే ఇన్ కేస్ ఆ మ్యూజిక్ ఒకవేళ మనకు కాపీరైట్ వచ్చినా కూడా మనం ఇక్కడ లైసెన్స్ తోటి కాపీరైట్ క్లెయిమ్ అయితే చేయొచ్చు. అంటే మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది కాబట్టి మనకు కాపీరైట్ క్లెయిమ్స్ అయితే ఏం ఎఫెక్ట్ చూపించవు. సో ఈ విధంగా మీరు ఈ బెన్ సౌండ్ దాంట్లో ఫ్రీగా పర్సనల్ పర్పస్ కోసం అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కోసం మ్యూజిక్ని అయితే వాడుకోవచ్చు. సో ఇది మనకు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్లో ఉన్న బెస్ట్ సాఫ్ట్వేర్, ఇది నాన్ కాపీరైటెడ్లో ఉన్న బెస్ట్ వెబ్సైట్ ఇది. అండ్ సెకండ్ వచ్చేసి మీకు ఇంకొక వెబ్సైట్ గురించి చెప్తాను. జెమెండో మ్యూజిక్ అనే ఒక వెబ్సైట్ ఉంది. JemendoMusic.comలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇందులో కూడా మనకు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్, పర్సనల్ పర్పస్ కోసం వాడే మ్యూజిక్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు కావాల్సిన మ్యూజిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో నేను ఒక ట్రాక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, దీంట్లో మనకు చాలా మ్యూజిక్ అయితే వచ్చింది. సో దీంట్లో నుంచి నేను ఒక మ్యూజిక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫ్రీ డౌన్లోడ్ ఫర్ పర్సనల్ యూజ్, గెట్ ఎ లైసెన్స్ ఫర్ సిమిలర్ ట్రాక్స్. సో దీంట్లో ఏంటంటే మనం పర్సనల్ పర్పస్ కోసం ఒక వీడియోని అంటే మ్యూజిక్ని వాడాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో మీరు లైసెన్స్డ్ కావాలంటే లైసెన్స్ తీసుకొని మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను పర్సనల్ పర్పస్ కోసం వాడుతున్నాను కాబట్టి ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో చూడండి, ఆటోమేటిక్గా మనకు మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం యూట్యూబ్ ఛానల్లో వాడుకోవచ్చు పర్సనల్కు. సో ఇక్కడ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అయింది. సో ఇది కూడా మనకు ఒక బెస్ట్ సాఫ్ట్వేర్, ఇది కూడా మనకు ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో మనకు ఫ్రీగా మ్యూజిక్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, సో ఇది అన్నిటికంటే బెస్ట్ ఇది. సో మీరు యూట్యూబ్ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ రావద్దు అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం యూట్యూబ్ ఆడియో లైబ్రరీని అయితే వాడండి. సో ఇదేంటంటే మనకు యూట్యూబ్ వాళ్ళే ఫ్రీగా మ్యూజిక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో నుంచి తీసుకున్న ఏ మ్యూజిక్ కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. సో జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఆడియో లైబ్రరీని క్లిక్ చేయండి. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఆడియో లైబ్రరీని టైప్ చేయండి. మీకు youtube.com/ఆడియో లైబ్రరీ అనే ఒక ఛానల్ అయితే వస్తుంది. దీంట్లో మీకు కావాల్సిన మ్యూజిక్, చాలా మ్యూజిక్స్ ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళు నెంబర్ ఆఫ్ ఆడియో ఫైల్స్ని అయితే అప్లోడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం దీన్ని MP3లో కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి మనం మన ఛానల్ అయితే వాడుకోవచ్చు. సో ఇది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, నో కాపీరైట్ మ్యూజిక్ అని. సో ఏంటంటే ఇది కాపీరైట్ మ్యూజిక్ కాదు, మనం ఫ్రీగా మ్యూజిక్ని అయితే వాడుకోవచ్చు. సో ఈ మెథడ్లో కూడా మనం నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి మన ఛానల్లో వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి యూట్యూబ్లో, అంటే ఇది కూడా యూట్యూబ్లోనే, బట్ ఇది యూట్యూబ్ అఫీషియల్ కాకుండా మీరు ఏదన్నా మ్యూజిక్ని కనుక డౌన్లోడ్ చేయాలంటే నాన్ కాపీరైటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని టైప్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి.
సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నాన్ కాపీరైటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని టైప్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయితే వస్తాయి. సో అక్కడ నాన్ కాపీరైటెడ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఎక్కడైతే నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ అని ఉందో ఆ ట్రాక్స్ ఓపెన్ చేసేసి ఆ ట్రాక్స్లో నుంచి మీరు దాని MP3లో కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. సో మీకు ఇప్పుడు క్రోమ్లో అయితే మనకి ఇక్కడ ఈ యాడ్ ఆన్ క్రాప్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ యాడ్ ఆన్ క్రాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆడియో వీడియో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో నేను మ్యూజిక్ పైన క్లిక్ చేసేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఆ వీడియోలో ఉన్న మ్యూజిక్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద వాడుకోవచ్చు. సో ఈ మెథడ్స్ ద్వారా మనము ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా ఫ్రీ మ్యూజిక్ని అయితే వాడుకోవచ్చు. సో మనకున్న బెన్ సౌండ్ అనే ఒక వెబ్సైట్, అండ్ సెకండ్ వచ్చేసి జెమాండో మ్యూజిక్ అనే వెబ్సైట్, థర్డ్ వచ్చేసి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, 4 వచ్చేసి నాన్ కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. వాటి నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసేసి మీ ఛానల్లో యాడ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. సో మీరు ఏదన్నా వేరే వాళ్ళ కంటెంట్ కనుక తీసుకొని ఏదైనా మ్యూజిక్ కనుక అప్లోడ్ చేసినప్పుడు మ్యాక్సిమం కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఏంది, మన వీడియోని మనం ఇమీడియట్గా వీడియో డిలీట్ చేయాలి, లేదంటే మనకు ఛానల్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.